హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మంజుమల్ బాయ్స్. సో ఇది వచ్చేసి మలయాళం మూవీ, డైరెక్టెడ్ బై చిదంబరం అండ్ ప్రొటాగనిస్ట్గా యాక్ట్ చేయడం జరిగింది సోహబిత్ షేర్ అండ్ శ్రీనాథ్ బసి. ఇంకా చాలా కో యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మెయిన్ లీడ్సే. కాకపోతే మనకి ఈ టూ క్యారెక్టర్స్ అనేది చాలా మూవీస్లో మలయాళంలో అండ్ డబ్బుడ్ వర్షన్, తెలుగు డబ్బుడ్ వర్షన్లో కూడా మనం చూడడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సో మంజుమల్ బాయ్స్ మూవీ ఎలా ఉందో చూసేద్దామా? ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇదొక అడ్వెంచర్ డ్రామా థ్రిల్లర్ మూవీ అండి. గైస్, ఎవరైతే థ్రిల్లింగ్ మూమెంట్స్, అడ్వెంచర్ డ్రామా ఇలాంటి కైండ్ ఆఫ్ జోనర్ మీకు ఇష్టపడతారో, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇట్లా పీక్స్లు ఉండాలి అండ్ డ్రామా అనేది క్రియేట్ చేయాలి, మంచి అడ్వెంచరస్ టైప్ ఉండాలి, ఇట్లా కామెడీ ఇవన్నీ కాకుండా నాకు అడ్వెంచర్ కావాలి, అట్లాంటి వాళ్ళకి ఈ మూవీ ఫుల్ మీల్స్. స్టోరీలో సర్టెన్ ఫ్రెండ్స్, ఒక పిక్నిక్, మధ్యలో ఒక ట్రాప్, ఆ ట్రాప్లో నుంచి ఎలా బయటపడ్డారు అనేదే మూవీ. సో అదే మీరు మూవీలో చూడబోతారు. ఇది మనకి ఓన్లీ మూవీ వైజ్గానే కాకుండా ఒక మంచి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ మూవీ ఎలా ఉందంటే, అంటే ఎక్కడికైనా కానీ మనం ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు అయితే ఈ మూవీ తలుచుకుంటాం, అట్లున్నది మూవీ. ప్రికాషన్స్ తీసుకుంటాం అన్నట్టు, ముందు జాగ్రత్త పడతాం అన్నట్టు. ప్రతి ఒక్కరికి రికమెండబుల్ మూవీ ఇది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్ మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మనకి మూవీలో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఎక్సలెంట్. అసలు ఒక్కోళ్ళకి మించి ఒక్కోళ్ళు ఉంటారు. అసలు ఏ క్యారెక్టర్ తీసిపోదు, ఒక 5-7 మెంబర్స్ ఉంటారు, ఏ క్యారెక్టర్ తీయరాదు అట్లుంటుంది. స్టార్టింగే మనకి ఈ మూవీ ఏదో బోర్గా కాకుండా డైరెక్ట్ కథలోకి వచ్చేస్తుంది స్టోరీ అనేది. సో బోర్ అయితే కొట్టదు. స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ పరంగా అందరు బాగా యాక్ట్ చేశారు. మెయిన్ మూవీ స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది. దీంట్లో నెగటివ్ అనేది నాకైతే ఏం కనబడలేదు. అసలు నెగటివ్ అనేది పాయింట్స్ ఒక్క పాయింట్ కూడా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఒక పాటతో స్టార్ట్ అవుతుంది, ఒక పాటతో ఎండ్ అవుతుంది. ఆ పాట కూడా నెక్స్ట్ లెవెల్. వాళ్ళ డైలాగ్లో చెప్పాలంటే వేరే లెవెల్. సో మూవీ అయితే మనకి సీట్ ఎడ్జ్న కూర్చోబెడుతుంది. హై మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయి, అసలు హై మూమెంట్స్, స్పైన్ చిల్లింగ్ ఉంటుంది. ఒక మూమెంట్ చిదంబరం అనే డైరెక్టరు ఒకనొక స్టేజ్లో నాకు ఆ పడిపోయే సీన్ అసలు ఆయన మైండ్లో ఏమనుకొని ఆ డిజైన్ చేశారో ఆ ఒక్క సీన్, ఆ క్లిప్పింగ్ అనేది హైలైట్. అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించేసేసింది. అది బాగా కనెక్ట్ అయినా. అంటే చాలా మూవీస్లో వస్తాయి ఇట్లా, అంటే పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఇట్లా పడిపోవడము చాలా మూవీస్లో చూసాం. కానీ ఆ పడిపోయే విధానాన్ని కూడా ఎంత డేంజర్గా చూపెట్టారు. పబ్బ ఇంకొకసారి అట్లాంటి మాన్యువల్స్ కానీ ఇట్లాంటివి మనం నార్మల్గా జనరల్గా చూస్తేనే మనకి ఇట్లా దడచ్చేలాగా తీసిండు చిదంబరం డైరెక్టర్. మూవీ చూసిన తర్వాత నో వర్డ్స్. అసలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మేము ముంగటికి వచ్చేసాను. ఇది తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అంటే చిన్నపిల్లలు చూడాలి, లేదు అట్లా లేదు, అందరూ చూడాలి. అవేర్నెస్ అనేది బాగుంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. నాకైతే పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది. అండ్ పబ్లిక్ కూడా ఎవరైనా పిక్నిక్ కానీ ప్లాన్ చేసినట్లయితే తప్పకుండా ఈ మూవీ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. సో ఇది మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ ఏం లేదు, మొత్తం పాజిటివ్. 2 hours 15 minutes ఉంటుంది మూవీ వచ్చేసి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకైతే మైనస్ అనేది దొరకనే లేదు ఎక్కడ. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 5 ఇస్తున్నానండి. అంత సూపర్ ఉంది మూవీ అయితే. అందరు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇది ఈరోజుటి మూవీ రివ్యూ. మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగడికి వచ్చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.